హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ ఈసీఐ 2024 ఎగ్జామ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుంది అని మనం మాట్లాడుకుందాం. సో మనకు అఫీషియల్గా నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ఏంటి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఓకే, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు 900 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ని కేటగిరీ వైజ్గా మీరు పే చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మెన్షన్ చేయండి కామెంట్లో, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మే 6వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పేసి ఒక అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ టైం వచ్చేసరికి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, టెస్ట్ కోడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, ఇదంతా కూడా మీరైతే చూడవచ్చు. సో స్టూడెంట్స్, రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఈ విధంగా అయితే ఉంది కేటగిరీ వైజ్గా. ఓకే, ఇదంతా కూడా వితౌట్ లేట్ ఫీ అనమాట. ఇన్ కేస్ విత్ లేట్ ఫీతో మీరు పే చేయాలనుకున్నట్లయితే లేట్ ఫీ తోటి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అయితే మీకు పడుతుంది. మీరు ఇదంతా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ అయితే చేయండి. ఓకే, బట్ ఇప్పటివరకు మనకు నోటిఫికేషన్ ప్రకారం అయితే రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటివరకు ఎవరైతే ఆన్లైన్లో ఫామ్ ఇంకా సబ్మిట్ చేయలేదో మీరు సింపుల్గా అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ చేసుకొని, ఓకే, అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ ఇచ్చారు అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ అయితే ఈ బాక్స్ ఉందో, సో ఈ బాక్స్లో మీరైతే అప్లికేషన్ ఫామ్కి సంబంధించి లింక్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మీరు అప్లికేషన్ ఫీ అయితే పేమెంట్ చేయాలి. సో ఈ అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసుకొని మీరైతే అప్లికేషన్ ఫీకి సంబంధించి పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఈ డీటెయిల్స్ మీరు అంతా ఫిల్ చేసుకొని అప్లికేషన్ ఫీ అయితే ముందుగా పేమెంట్ చేసుకోండి. ఓకే, ఈ వన్స్ మీరు ఈ యొక్క ఫీ పేమెంట్ చేసుకున్న తర్వాత ఫిల్ ద అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మరి బిఫోర్గా పేమెంట్ చేసుకున్నారు కదా, పేమెంట్ చేసుకున్నప్పుడు రిఫరెన్స్ నెంబరు, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఇదంతా కూడా ఇక్కడ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాలమ్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా అర్థం కాకపోతే నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు గైడ్ అయితే చేస్తాను. ఓకే, ఇంకా ఒకలా కామెంట్ చేయడం మీకు ఇబ్బందిగా ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అనేది. ఓకేనా, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు ఫర్దర్గా రిప్లై అయితే ఇస్తాను. ఓకే, సో స్టూడెంట్స్, ఇది వీడియో అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.